అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా సార్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉండదు, ఎప్పుడు ఫెయిల్యూరే ఉండదు. అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అది మీరు జీవితంలో అన్నీ చూశారు ఏమండి. అసలు నేను సక్సెస్ ఫెయిల్యూర్ ఎప్పుడు చూడండి. నేను చేసింది 100% చేశానా లేదా, అదే మీ నడక చూస్తా. అదే ట్రావెల్ ఉందా లేదా అంతే అంతే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ లైఫ్, జీవితాన్ని మనం ఒక త్రాసులో వేసి కొలిచేటప్పుడు అవి 100% కనెక్ట్ అవుతాయి సార్. ఇవి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇవి గుడ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి. మీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీ అబ్బాయికి మీరు చెప్పింది ఏమైనా ఉందండి? అదేండి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు కూడా. ఏంటండి? ఒకటి చెప్పాను. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదో అప్పుడు ఈటీవీలో నేను మానేసి వచ్చాను. నా మనసుకు నచ్చక ఏదో పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు అదేదో అంటే నచ్చకంటే వాళ్ళేదో నన్ను అనలేదు, నేనేదో వాళ్ళు అనలేదు. కానీ నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని నా ఫీల్ అయ్యా నేను. అంటే తండ్రి కొడుకు ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నారా అని ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు ఎవరో కొంతమంది అసలు వాళ్ళకి సంబంధం లేకుండా మా ఇంటి మీదకి రావడం, దాడి చేయడము, భయపెట్టడము ఇలా చేశారు. అప్పుడు అన్ని పేపర్లలో వచ్చాయి. చేసినప్పుడు దట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కానీ ధైర్యంగా ఎందుకు ఉండగలిగానంటే నేను ఇంత తప్పు కూడా చేయలేదు ఎక్కడ. నేను మా అబ్బాయికి అది చెప్పా, 100 బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి, నువ్వు తప్పు చేయనంత వరకు నీకు ఇంత టెన్షన్ కూడా ఉండదు. అసలు గుడ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు అద్భుతంగా వెళ్తున్నా కూడా ఇంత తప్పు చేసావనుకో ఏదో టెన్షన్ చేస్తుంది నీలో. కరెక్ట్. ఎవరు గుర్తించకపోయినా 100%గా. అవునండి. నేను తప్పు చేయనప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. ఎంత పెద్ద యుద్ధం నా మీదకి వచ్చినా టెన్షన్ లేదు. తప్పు చేశానంటే దొరికిపోతానని భయం ఉంటుందంట. నేను అదే చెప్పాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయకు తెలిసి. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించారా అంటే 100 మంది అనుభవిస్తారండి. పాప రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో తాగొచ్చి గుద్దితే వీడు చచ్చిపోతాడు, వాడు బతికే ఉంటాడు. వీడు తప్పు చేశాడు సార్, ఎందుకు చచ్చిపోయాడు సార్ మనిషి? దారుణంగా చచ్చిపోతాడు. అంత దారుణమే చావు ఎందుకు సార్ అడికి? అవును. ఇప్పుడు జరుగుతాయి కొన్ని. మన ప్రేమేమి ఉండవు. ఇది సొసైటీ. 100 రకాల మనుషులు ఉంటారు, 1000 రకాల మనస్తత్వాలు ఉంటాయి, సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి. ఎవడో వేసిన రాయి ఎవడికో తగులుతుంది. నేనేమంటానంటే తెలిసి తప్పు చేస్తే నువ్వు చనిపోయే వరకు కాన్ఫిడెంట్గా ఉండాలి, భయంతో చావకూడదు. కరెక్ట్. చస్తా అని భయపడకూడదు, భయంతో చావకూడదు సార్. చావు ఎప్పుడే వస్తుంది. బతకడం నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్గా హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి, కానీ ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజమండి. ఎలా నిజం అని నేను అంటున్నానంటే, మీకు ఈటీవీలో వచ్చిన సక్సెస్ కానీ, ఇమేజ్ కానీ, ఫాలోయింగ్ కానీ రియల్లీ అన్ఇమాజినబుల్ అండి. అంత ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు నా కెరీర్లో. బట్ సడన్గా మీరు ఒక్కసారి ఏదో పవర్ బ్రేక్ కొట్టినట్టుగా బయటకు వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారండి మెంటల్గా, సైకలాజికల్గా? ఇట్ ఈస్ ఏ లాంగ్ టైమ్ డౌట్ ఇన్ మై హార్ట్ రియల్లీ. అదే అండి నా మనసులో. నేను ఇప్పుడు ఏంటి రేపు పొద్దు నుంచి నా బతికెట్లా, నేను ఎక్కడ యాక్ట్ చేయాలి, ఇప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడు, లేకపోతే డబ్బులు ఏంటి, ఇది లేదండి అప్పుడు. అరే నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఒక బాధతో బయటకు వచ్చేసిన. ఇది ఎక్కువ డామినేట్ చేసింది. కానీ దేవుడు ఉన్నాడండి. కరెక్ట్గా 4 రోజుల్లో నాకు లోకల్ టీవీ అని అప్పుడే స్టార్ట్ చేశారు స్వప్నదత్ గారు. అవును. సడన్గా ఫోన్ చేశారు, ఏమండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసారు కదా, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీరు క్యాప్టెన్గా ఉంటారా అన్నారు. మేడం అంతకంటే ఏం కావాలండి, అసలు ఏమీ తెలియదు ఇప్పుడు ఏం చేయాలని. లక్కీగా నేను అప్పుడు ఏంటంటే నేను కూడా లైఫ్లో ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నాకంటే 100 సినిమాలు డబ్బింగ్ చెప్పాను సార్ నేను. అబ్బాస్కి, ప్రభుదేవాకి, ఆర్యన్ రాజేష్కి, సాయి కిరణ్కి, వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను ఒక పక్కన. ఎందుకంటే ఖాళీ ఉండడం నాకు ఇష్టం ఉండదు. టైం ఉంది, శక్తి ఉంది, టాలెంట్ ఉంది, ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని నేను ఆక్యుపై చేసుకుంటుండేవాడిని. సో నేను మార్కెటింగ్ కూడా చేశాను ఒక టైంలో. కోటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చి దాన్ని ఇంకొంచెం ఎక్కువ రేటుకి మనము క్వాలిటీగా కొంతవరకు అమ్మేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకు అది నాకు అలవాటు ఏంటంటే, నా రూమ్లో కొన్ని రోజులు ఉంటానని ఆ మార్కెటింగ్ అబ్బాయి జాయిన్ అయ్యిండు. ఒక రోజంతా నాకు పని లేదు, సరేనా నేను ఒక పక్క తీసుకెళ్తా, నువ్వు ఒక పక్క తీసుకెళ్ళని వెళ్ళిపోయామండి స్టార్టింగ్లో. వాడికంటే నేను ఎక్కువ అమ్మేసిన. నేను ఎవరు అప్పుడు పెద్దగా తెలియదు జనాలకి, జస్ట్ రుతురాగాలకి ముందు చెప్తున్నా ఇది. అంటే బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు, ప్లస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటాను, నన్ను నేను ఆక్యుపై చేస్తాను. సో అలాగా నేను అలా బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకపోవడం కారణం ఒకటే, నేను తృప్తిగా ఉన్నాను, నేను బయటకు వచ్చాను కదా, ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అంతవరకే. టెక్నికల్గా ఒక డౌట్ సార్, నౌ యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. మీరు మొదటి నుంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు, ఇప్పుడు మరీ ఎక్స్పీరియన్స్ టైము. అసలు అంతవరకు ఆ సిచ్యువేషన్ ఎందుకండి వెళ్ళింది?
అది మనకి ఇంటర్నల్గా మనకి తెలియదు సార్ అసలు. అంటే జలసీలేనా కారణం? వీళ్ళు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు కాదు సార్ అసలు, మీ జనాలు ఎంప్లాయీస్ కాదండి, అదొక ఫ్యామిలీ ఇష్యూ సార్. అది అదే ఫ్యామిలీ ఇష్యూ వరకు అది స్ప్రెడ్ అయినంత ఏముంది, యూఆర్ అన్ ఎంప్లాయీ దేర్. నా ద్వారా అవ్వలేదండి అసలు, అది నాకు సంబంధమే లేదు అసలు. ఓ మనం కూడా ఒక కారణం అవుతున్నామా అని మనం బయటకు వచ్చాం, కానీ మనతో ఏ సంబంధం లేదు, ఏం లేదు, అస్సలు లేదు. ఒకే ఒకటి ఏంటంటే సుమన్ గారికి నేనంటే పెద్ద అభిమానం కాబట్టి నేను అలా వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు కదా. మరి ఆయన చాలా బాధపడ్డారు, ఆయన్ని బాధ పెట్టిన మాత్రం వాస్తవమే ఆ రకంగా, కానీ తప్పదు నాకు. రామోజీ గారికి మీకు ఏమీ లేదు? అయ్యో ఆయన దేవుడు అండి, ఆయన అంత పెద్ద మర్యాదస్తుడంటే అంత మర్యాద మనకుంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడి కంటే ఎక్కువే. ఆయన ఉన్న స్టేజ్లో నన్ను పిలిచి జస్ట్ మాట్లాడారు అంతే, అట్లా జస్ట్ పిలిచి కూర్చోండి అండి అనే వద్దు సార్ పర్వాలేదు కూర్చోండి అన్నారు, కూర్చున్నాను. అంత పెద్ద ఆయన ముందు కూర్చోవడం అంటే అసలు ఒక హెవెన్లా ఉంటుంది ఆయన ఆఫీస్ కానీ, ఆయన చుట్టూ వాతావరణం కానీ. గొప్ప వ్యక్తి, పెద్ద శక్తి ఆయన, ఒక కోట్ల మందికి ఇన్స్పిరేషన్. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించినా మిగతా వాళ్ళలాగా స్విస్ బ్యాంకుల్లో దాచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు. ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు, ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ప్లస్ వాళ్ళకి ఈ సంస్థలో చేస్తున్నారంటే వాళ్ళ జీవితం సెటిల్, అంత గ్యారంటీ లైఫ్. పిల్లనివ్వాలంటే నా చిన్నప్పుడు రామోజీ సంస్థలో పనిచేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని పిల్లని ఇచ్చేవాళ్ళు. అవును, ఈనాడు కానీ అంత లైఫ్ ఇచ్చాడండి ఆయన జనాలకి. సో మనకి ఇంకా మిగతా విషయాలు అనవసరం, ఆయన మనకి అంతే, మనం అంతవరకే మనం చూడగలిగిన మన శక్తి అంతే, వేరే మాట్లాడే అంత మనకి అర్హత ఏం లేదు. మనకు ఉపయోగపడే వరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఆయన, ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అది ఏ రకంగా చూసినా సెకండ్ గవర్నమెంట్ కంటే గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సార్. ఎన్ని లక్షల మంది ఇప్పుడు బతుకుతున్నారు సార్ అక్కడ. ఎవరు సార్ వాళ్ళందరూ? ఆయన సొంత చుట్టారా? వీళ్ళన్నట్టు ఆయన క్యాస్టా? ఏమి కాదు, అందరూ ప్రజలందరూ బతుకుతున్నారు. ఆయన ఒక్కడి కళ, ఆయన సాధించిన ఒక గొప్ప పొజిషన్ కొన్ని కోట్ల మందికి ఫుడ్ పెడుతుంది ఈరోజు. అంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి జాబ్ ఇస్తే 40 లక్షల మందికి ఫుడ్ పెడుతున్నారు, 4 ఉంటారు ఇంట్లో మినిమం. అట్లా చూస్తే కొన్ని కోట్ల మందికి భోజనము, జీవితంలో వాళ్ళకు ఒక సెటిల్మెంట్, స్థిరత్వము, ఇవన్నీ ప్రసాదించిన ఒక దేవుడు అతను. ఆ రకంగా దేవుడు అంటాం మనం ఆయన. 100%. ఇంకేంటి మనకి ఇంకేం కావాలి? ఒక మనిషి జీవితం సార్థకం అవడానికి, ఒక భారతరత్న పొందడానికి ఇంతకంటే ఏం కావాలి సార్? ఏ అర్హత మీద ఇస్తారు మీరు భారతరత్న? డెఫినెట్ గా చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు, చాలా మంచి అనాలిసిస్. మనం అసలు ఆయన గురించి మాట్లాడేంత అర్హత మనకి లేదు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ మీరు చెప్తున్నాను, మనం గుర్తించింది మనం చెప్తాం. ఒక అభిమానిగా ఒక ఆయన తాలూకు గొప్పతనాన్ని విశ్లేషించగలిగే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ప్లస్ ఆయన పెట్టిన ఫుడ్ తిని మనం బతికాం కదా అండి. దగ్గర 5 years ఒక టాప్ పొజిషన్కి వచ్చింది నా లైఫ్లో ఆ చెట్టు నీడలోనే కదా. తిండి అందరూ తింటారు, అందరూ పెడతారు సార్. మీకు దానికన్నా ఎడిషనల్గా ఆయన ద్వారా మీరు చాలా స్టేట్ వైడ్ ఫిగర్ కదా. నేను ఒక పేరు సంపాదించుకున్నాను, స్టేట్ వైడ్ నాకున్న టాలెంట్ చూపించుకోగలిగాను. అది మాణిక్యమైనా సరే సార్, మట్టిలో ఉన్న దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్? ఎవరో ఒకరు బయటికి తీసి దాన్ని రుద్ది కడిగి అక్కడ మార్కెట్లో పెడితే వాల్యూస్, అది వాళ్ళ ద్వారా వచ్చిందేగా మనకి. మరి బాలు గారు లాంటి అంత గానగంధర్వుడే ఆయన కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్ప ప్రోగ్రామ్ నాకు ఇచ్చారని చెప్పి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎప్పుడు దేవుడే, మిగతా వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.